అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ స్కూటీలు ఇస్తామని మాటిచ్చారు. వారి ఓట్లు వేయించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక అవతల పడ్డారు. 14 నెలలు గడిచిపోతున్నా ఇప్పటి వరకు స్కూటీలకు దిక్కులేదు. దాంతో విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. స్కూటీలు ఎప్పుడిస్తారంటూ ఖమ్మం విద్యార్థినులు ప్రభుత్వానికి పోస్ట్ కార్డులు రాసి పంపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదని లేఖల్లో ప్రశ్నించారు. స్కూటీ గ్యారంటీ పథకం అమలుపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇస్తారా ఇవ్వరా చెప్పాలని నిలదీశారు. వెంటనే స్కూటీలు ఇవ్వకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు స్టూడెంట్స్. అని మేము కాంగ్రెస్కి ఈ పోస్ట్ ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు విజయ. మాకు గవర్నమెంట్ స్కూటీలు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. అందుకే మేము ఉద్యమం చేస్తున్నాము. మా స్కూటీలు మాకు కావాలి. స్కూటీలు ఇస్తా అని మాకు హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చుకోవాలని మా పోస్ట్ కార్డు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు 18 ఏళ్లు నిండిన విద్యార్థులందరికీ స్కూటీలు ఇస్తామని అయితే హామీ ఇచ్చింది. బట్ అధికారంలోకి వచ్చాక ఆ స్కూటీ పథకం గురించి అసలు ఎక్కడ మాట తీసిన ప్రస్తావన కూడా లేదు. సో విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్కూటీలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి. సో డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడానికి ముందు జరిగినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలకు హామీల్లో భాగంగా స్కూటీ గ్యారంటీ పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణలో 18 ఏళ్లు నిండినటువంటి యువతులందరికీ విద్యార్థులకు స్కూటీలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి డెడ్ లైన్ కూడా పెట్టారు. ఆ నేపథ్యంలోనే గత 13-14 నెలలుగా యువతులు వెయిట్ చేస్తున్నారు. అట్లాగే విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు. 18 ఏళ్లు నిండినటువంటి వాళ్ళందరికీ కూడా స్కూటీలు ఇస్తామని ప్రభుత్వం ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చిందో ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో ఖమ్మంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్యార్థులు పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఎప్పుడు స్కూటీ పథకాన్ని లాంచ్ చేస్తారో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, తక్షణము స్కూటీ గ్యారంటీ పథకాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి యువతికి విద్యార్థినికి కూడా స్కూటీ అందజేయాలని డిమాండ్ చేస్తూ ఈ పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఒక్క మాట కూడా చెప్పడం లేదు. ఇన్ని నెలల పాటు పరిపాలన అందించినటువంటి నేపథ్యం ఉన్నది. కానీ ఇచ్చినటువంటి హామీని ఎందుకు మర్చిపోయారని కూడా విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అట్లాగే రాహుల్ ప్రియాంకలను కూడా ప్రశ్నిస్తూ ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ పోస్ట్ కార్డు ఉద్యమానికి విద్యార్థినులు శ్రీకారం చుట్టారు కదా, అంటే ఎలక్షన్స్ కి ముందు వాగ్దానం చేసి ఇప్పుడు ఏమి మాట్లాడట్లేదని చెప్పేసి విద్యార్థులు ఖచ్చితంగా అడుగుతున్న పరిస్థితి. సో ఇప్పటి వరకు అధికారులు ఎవరైనా స్పందించారా? దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదు. ప్రభుత్వం అధికారులకు ఎలాంటి సూచనలు గైడ్ లైన్స్ పంపలేదు. అదే ఇవాళ ఉద్యమానికి కారణమైంది. జనరల్ గా ప్రభుత్వం ఈ అధికారం చేపట్టడానికి ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోవట్లేదు. ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని కనీసం దాని మీద ఒక ప్రకటన కూడా చేయలేదు. విధి విధానాల రూపకల్పన కూడా చేయకపోవడంతోనే విద్యార్థులంతా కూడా ఇవాళ నిరసన బాట పట్టారు. ఇది కేవలం నాంది పలికాం, ఇవాళ ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. ప్రభుత్వం కనుక దిగిరాకపోతే వివిధ స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో దీన్ని పెట్టి స్కూటీ గ్యారంటీ అనేటువంటి పథకాన్ని పెట్టి 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా స్కూటీ అందజేస్తామని చెప్పారు. అది కాగితాలకే పరిమితమైంది తప్ప ఆచరణ సాధ్యానికి నోచుకోలేదు. దాంతోనే పెద్ద ఎత్తున ఇది శ్రీకారం చుట్టారు. ఇవాళ ఓన్లీ ఖమ్మంలో జరిగింది. ఇది తొందరలో మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా విస్తరించేటువంటి ఆలోచన చేస్తున్నామని విద్యార్థులు చెప్తున్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తమను మభ్య పెట్టడము, ఇస్తామన్నటువంటి హామీని అమలు చేయకపోవడంతోనే వారి ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమం దిగారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకు కూడా తమ ఉద్యమాన్ని విస్తరిస్తామంటున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అట్లాగే
రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని విద్యార్థులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఎందుకు హామీ ఇచ్చారు, ఇచ్చినట్టు హామీని ఎందుకు అమలు చేయడం లేదు, ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టంగా చెప్పాలి, ప్రభుత్వ విధి విధానాలేంటి, హామీని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. స్పందించకపోతే మటుకు ఉద్యమాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేసి ప్రభుత్వం పైన పోరాటానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు మమత. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.